థర్మోడైనమిక్స్ అంటారు. ఓకే, మెయిన్ దాని పేరు వచ్చేసరికి థర్మోడైనమిక్స్. ఓకే, సింపుల్గా టీడీ అని కూడా అంటారు. సో ఇక్కడ టీ అంటే ఏంటంటే థర్మో, టీ అంటే డైనమిక్స్. ఓకేనా, థర్మో అంటే ఏంటి? మనకి హీట్ అంటారు. అందరు మ్యూట్ చేయండి బాయ్. థర్మో అంటే హీట్, డైనమిక్స్ అంటే మనకి వర్క్ అన్నమాట. సో జనరల్ గా వర్క్ చేసేదాన్ని డైనమో అంటాం కదా. డైనమో అంటే మెకానికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేదాన్ని వర్క్ అంటారు, దాన్ని డైనమిక్స్ అని కూడా అంటారు. సో మన థర్మోడైనమిక్స్ అంతా ఏంటంటే హీట్ కి వర్క్ కి ఇంటరాక్షన్, అంటే హీట్ నుంచి వర్క్ ఎలా ప్రొడ్యూస్ చేయాలనేదే మన థర్మోడైనమిక్స్ లో మనం చదువుకునేదంతా కూడా. ఓకే, కెన్ సే దట్ ఇట్ ఈస్ హీట్ వర్క్ ఇంటరాక్షన్. హీట్ నుంచి వర్క్ ఎలా వస్తుంది, వర్క్ జరిగేటప్పుడు హీట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఇదంతా కూడా మనం థర్మోడైనమిక్స్ లో అనలైజ్ చేస్తాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ నుంచి మనం ఏదైనా సరే థర్మోడైనమిక్ అని ఉంటుంది. సపోజ్ మనం సిస్టమ్ గురించి మాట్లాడామనుకో. ఓకే, సిస్టమ్ గురించి మాట్లాడేటప్పుడు we will say thermodynamic system. ఓకే, ఆర్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడామనుకో, we can say thermodynamic properties. అలాగా ప్రతిదానికి థర్మోడైనమిక్స్ ఒకటి అటాచ్ చేస్తాం, ఎందుకంటే మనం చదివే సబ్జెక్ట్ అది కాదు. సో ఫస్ట్ సిస్టమ్ అంటే చూద్దాం. సిస్టమ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్. ఓకే, సే ఒక మ్యాటర్ ఉంది, సర్టెన్ క్వాంటిటీ, అది ఎంత అనేది మనకు తెలియదు అన్నమాట. సో ఇది రీజియన్ ఆర్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్, అంటే ఇది దీనికి ఒక మాస్ ఉండొచ్చు, లేకపోతే వాల్యూమ్ ఉండొచ్చు. వాల్యూమ్ ఉంటే దాన్ని ఏమో స్పేస్ అంటాం, వాల్యూమ్ ఉంటేనేమో దాన్ని స్పేస్ అంటాం, వాల్యూమ్ ఉంటే స్పేస్ అంటాం. అదే మాస్ ఉంటే దాన్ని క్వాంటిటీ అంటాం. ఓకే, దట్ మే బి ఏ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్, అంటే సబ్స్టెన్స్ అన్నమాట. ఆర్ స్పేస్ ఆర్ రీజియన్, దానికి మాస్, ఫిక్స్డ్ మాస్ ఉండొచ్చు, లేకపోతే ఫిక్స్డ్ వాల్యూమ్ ఉండొచ్చు. దీన్ని మనం అపాన్ విచ్ అవర్ అటెన్షన్ ఈస్ పెయిడ్, అంటే మనం దేని గురించి అయితే చదువుతున్నామో దాన్ని సిస్టమ్ అంటాం. ఓకే, దాన్ని మనం సిస్టమ్ అంటాం. సో సిస్టమ్ బయట ఉండే దాన్ని ఏమంటాం మనం? సరౌండింగ్స్ అంటాం. లాస్ట్ క్లాస్ లో చూసాం, సిస్టమ్ బయట ఉండే అంతా కూడా సరౌండింగ్స్ అంటాం. సో ఇది ఏదైతే సర్ఫేస్ ఉంటుందో, సిస్టమ్ ని సరౌండింగ్స్ ని సెపరేట్ చేసే సర్ఫేస్, ఇది రియల్ అవ్వచ్చు, లేకపోతే ఇమాజినరీ అవ్వచ్చు. మనం జస్ట్ అజ్యూమ్ చేసుకోవచ్చు ఇది ఎంతవరకు బౌండరీ. ఓకే, రియల్ గా కూడా ఉండొచ్చు. సిస్టమ్ ని సరౌండింగ్స్ ని సెపరేట్ చేసేదాన్ని ఏమంటాం? బౌండరీ అంటాం. ఓకే, దీన్ని బౌండరీ. ఓకే, సో ఇదంతా కూడా ఒక యూనివర్స్ లో ఉంటుంది అనుకుంటాం, సిస్టమ్ సరౌండింగ్స్. సో అందుకనే మనం ఇక్కడ థర్మోడైనమిక్స్ లో యూనివర్స్ అంటే మీనింగ్ ఏంటంటే, ఏమేమి వస్తాయి యూనివర్స్ అంటే? సిస్టమ్ వస్తుంది, అలాగే సరౌండింగ్స్ కూడా వస్తుంది. ఓకే, రెండు కలిపిన దాన్ని యూనివర్స్ అన్న. ఇది ఇంతవరకు మనం లాస్ట్ క్లాస్ లో చూసాం అనమాట. అదే కాక రియల్ ఇమాజినరీ అవ్వచ్చు, సేమ్ అలాగే ఫిక్స్డ్ మూవింగ్ కూడా అవ్వచ్చు బౌండరీ అనేది. ఓకే, సో ఫిక్స్డ్ ఎప్పుడు వస్తుంది, మూవింగ్ ఎప్పుడు వస్తుంది చూద్దాం. రియల్ ఎప్పుడు వస్తుంది, ఇమాజినరీ ఎప్పుడు వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. సేమ్ మనకి ఓకే లాస్ట్ క్లాస్ లో చెప్పినట్టు
ఒక ప్రెషర్ కుక్కర్ ఉంది అనుకుంది. ఓకే, ఇలాగ. ఓకే, ప్రెషర్ కుక్కర్ పైన మనకి ఏముంటుంది, చిన్న విజిల్ ఉంటుంది. సో దీని కింద చేయండి. సరే, ఓపెన్ చేద్దాం. అందరినీ నేను మ్యూట్ చేసేస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. అందరినీ మ్యూట్ చేస్తాను. ఎవరికైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, మీది అన్మ్యూట్ చేస్తాను. ఓకే, ఇది ఒక సిస్టమ్. ఇక్కడ సిస్టమ్ అనేది ఏంటంటే మనకి బౌండరీ అనేది ఫిక్స్డ్గా ఉంది. ఓకేనా, ఇదంతా ఏంటి, రియల్ బౌండరీ. ఇదేంటి, రియల్గా బౌండరీ ఉంది మనకి వెసల్ అనేది. అలాగే ఫిక్స్డ్ బౌండరీ, ఇది ఒక టైప్ ఆఫ్ బౌండరీ అన్నమాట. ఇలాగే మనకి సే సపోజ్ ఒక పిస్టన్ సిలిండర్ ఉంది. ఓకే, పిస్టన్ సిలిండర్ ఉంది. ఇక్కడ ఏంటి, ఇందులో గ్యాస్ ఉంటుంది. ఆ గ్యాస్ పొజిషన్ బట్టి పిస్టన్ అనేది టు అండ్ ఫ్రో మోషన్ చేస్తుంది. ఓకే, సో చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ బౌండరీ అనేది ఏంటి, ఇది బౌండరీ. మనకి లోపల ఉండే గ్యాస్ గురించి మనం స్టడీ చేస్తే ఇది సిస్టమ్ అనుకుంటే, సిస్టమ్ చుట్టే ఉండే బౌండరీ ఇది. దిస్ ఈస్ కన్ఫైన్డ్ బై బోత్. దీన్ని సిలిండర్ అంటాం, దీన్ని పిస్టన్ అంటాం. సిలిండర్ అండ్ పిస్టన్ కలిపి మనకి బౌండరీ ఫామ్ అవుతుంది. సో ఇది రియలా ఇమాజినరీయా బౌండరీ? ఫిజికల్ గా మనకు కనపడుతుంది కాబట్టి ఇది రియల్ బౌండరీ. అండ్ ఆల్సో కాకపోతే ఏంటంటే ఈ బౌండరీ అనేది మూవబుల్. సో దట్ ఈస్ ఏ రియల్ అండ్ మూవింగ్ బౌండరీ, కదులుతుంది కాబట్టి ఇక్కడ రియల్ అండ్ ఫిక్స్డ్ బౌండరీ. ఓకే, అలాగే కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట. జనరల్గా ఏంటంటే కంట్రోల్ మాస్ ఫిక్స్డ్ అయితే రియల్ బౌండరీ ఉంటుంది. సపోజ్ స్పేస్ ఫిక్స్డ్ అయితే ఇమాజినరీ బౌండరీ ఉంటుంది. సో దానికి ఎగ్జాంపుల్ మనం ఇమాజినరీ బౌండరీ ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఇమాజినరీ బౌండరీ ఎప్పుడు వస్తుంది అంటే, సే సపోజ్ మనకి ఇంట్లో హ్యాండ్ పంప్ ఉంటుందా. హ్యాండ్ పంపు ఇలా ఉంటుంది. ఇది జనరల్గా ఏంటి, మనకి కిందకి ఎక్కడికో పైప్ ఉంటుంది. ఆ పైప్ లోంచి మనం హ్యాండ్తో పంప్ చేస్తే మనకి వాటర్ వస్తుంది. సో ఇలా ఉంటుంది కదా. సో దీంతో మనం ఏం చేస్తాం, కిందకి పైకి మోషన్ ఇస్తే దాన్ని బట్టి ఇందులోంచి వాటర్ వచ్చి మనకి ఇందులోంచి వాటర్ వస్తుంది. సో మనం బకెట్తో కాలంటే బతికితే అలా కావాలంటే అలా పడుతుంది. సో దీంతో మనం పంప్ చేస్తాం అంటాం, పంప్. ఇక్కడ మనకి సో ఇదంతా క్లోజ్డ్ లాగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ చూసుకున్నాం అనుకో, ఈ స్పేస్ దగ్గర బౌండరీ ఉండదు. అలాగే ఈ స్పేస్ దగ్గర కూడా బౌండరీ, రియల్ బౌండరీ ఉండదు. అంటే సాలిడ్ సర్ఫేస్ ఏమి ఉండదు. బట్ వీఆర్ అజ్యూమింగ్ ద ఇక్కడ క్లోజర్ ఉన్నట్టు, ఇందులో ఇక్కడ వరకు సిస్టమ్ ఉన్నట్టు, ఈ సిస్టమ్ నుంచి మాస్ బయటకు వస్తున్నట్టు మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. దీన్ని ఇక్కడ మనం ఇమాజినరీ బౌండరీ అంటాం. ఓకే, సో ఫిక్స్డ్ వచ్చేసరికి ఈ రెండు ఫిక్స్డ్ బౌండరీ, ఇది వచ్చేసరికి మూవింగ్ బౌండరీ, ఇక్కడికి వచ్చేసరికి ఇమాజినరీ బౌండరీ. రియల్ బౌండరీ అంటే ఈ రెండు, ఇది ఇమాజినరీ బౌండరీ. ఇలాగా బౌండరీ అనేది ఏ రకంగా అయినా ఉండొచ్చు. సో మనం ఏదైతే స్టడీ చేస్తున్నామో దాన్ని మనం సిస్టమ్ అనుకుంటాం. సిస్టమ్ చుట్టూ ఉండే సర్ఫేస్ బౌండరీ అంటాం, బౌండరీ బయట ఉండేదాన్ని సరౌండింగ్స్ అంటాం. ఇది మీకు అర్థం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇది అర్థమైతే మీకు మిగతా టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ అన్ని కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో ఇది సిస్టమ్, సరౌండింగ్స్ అండ్ యూనివర్స్. నెక్స్ట్ దానికి వెళ్దాం టాపిక్కి. ఇందులో
మనకి టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. ఓకే, సో మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్. టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇందాక మనం ఏదైతే కుక్కర్ అనుకున్నామో అదే ఎగ్జాంపుల్ తీసుకో, ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇది సిస్టమ్కి ఇదంతా రియల్ బౌండరీ ఉంది. సో ఇక్కడ నుంచి మనం కింద స్టవ్ మీద పెడతాం. స్టవ్ మీద పెడితే ఇటు నుంచి ఇటు ఏం ట్రాన్స్ఫర్ అవుతుంది? స్టవ్ నుంచి కుక్కర్ లోపలికి మనం చూసుకుంటే హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, అవునా? లోపలికి టెంపరేచర్ ఇండ్యూస్ అవుతుంది, హీట్ ట్రాన్స్ఫర్ జరగడం. సో హీట్నే మనం ఇక్కడ ఎనర్జీ అంటాం. దీన్నే మనం ఎనర్జీ అంటాం. ఓకే, సో మనకేంటి ఇక్కడ లోపల యాక్చువల్గా వాటర్ ఇంకా కుకింగ్ వేవో పెడతాం. పెట్టిన కాసేపటికి ఏమవుతుంది? స్టీమ్ అయ్యి విజిల్ వస్తుంది. ఓకే, విజిల్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇందులోంచి మనకి బయటకి ఏమొస్తుంది? ఇక్కడ వాటర్ స్టీమ్ కింద కన్వర్ట్ అయ్యి స్టీమ్ బయటకు వస్తుంది, అవునా? ఇక్కడ ఏమొస్తున్నట్టు అంటే మనం మాస్ వస్తున్నట్టు. ఓకే, ఎప్పుడైనా సరే ఒక ఇది సిస్టము సరౌండింగ్స్. సిస్టమ్ సరౌండింగ్స్ తో 2 టైప్స్ గా మనకి ఇంటరాక్ట్ అవుతుంది. మెయిన్ గా ఎనర్జీ, మాస్. ఎనర్జీ లాగా కానీ మాస్ లాగా కానీ. ఓన్లీ ఇంటరాక్షన్స్ కెన్ బి డన్ మాస్ అండ్ ఎనర్జీ. ఈ 2 ఫార్మ్స్ లోనే మనకి సిస్టమ్ అనేది సరౌండింగ్స్ తో ఇంటరాక్ట్ అవుతా ఉంటుంది. సో దీని ప్రకారం మనం టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ చూసుకుంటాం అనమాట. సేమ్ మనకి సో ఇప్పుడు చూసాం కదా, మాస్, ఎనర్జీ. సో జనరల్ గా మాస్ ట్రాన్స్ఫర్ అయితే ఆటోమేటిక్ గా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయినట్టు, ఎందుకంటే ప్రతి మాస్ కి సర్టెన్ ఎనర్జీ ఉంటుంది. సే స్టీమ్ ఉంది, స్టీమ్ బయటకు వచ్చినప్పుడు హీట్ బయటకు వచ్చినట్టే కదా, ఎందుకంటే స్టీమ్ లో కూడా మనకి హీట్ ఉంటుంది కాబట్టి. అందుకనే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వకుండా మాస్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వదు ఇప్పుడు. ఓకే, కంపల్సరీ ఓన్లీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, లేకపోతే మాస్ అండ్ ఎనర్జీ కూడా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. సో దాని ప్రకారం చూసుకుంటాం. సో మనకి 3 ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మాస్ ఇంటరాక్ట్ అయింది, ఎనర్జీ ఇంటరాక్ట్ అయింది. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ ఇంటరాక్షన్. ఇప్పుడు స్టీమ్ బయటకు వచ్చింది. లేకపోతే ఓన్లీ ఎనర్జీ ఇంటరాక్ట్ అయింది, మాస్ ఇంటరాక్ట్ అవ్వలేదు. ఓకే, అంటే ఎప్పుడు ఇది స్టీమ్ రాకముందు ఇది జరగలేదు అనుకుందాం. సపోజ్ స్టీమ్ బయటికి రాకముందు వరకు ఏంటి? ఓన్లీ హీట్ లోపలికి వెళ్తుంది. ఓకే, మాస్ వెళ్ళట్లా లోపలికి, ఎందుకని గ్యాస్లన్నీ ఏంటి ఇలా బయటకు వచ్చేస్తాయి. గ్యాస్ బర్న్ అయిన గ్యాసెస్ అన్ని పైకి వచ్చేస్తాయి. ఓన్లీ కింద సర్ఫేస్ హీట్ అవడం వల్ల హీట్ లోపలికి వెళ్తుంది. సో 2 రకాల ఇంటరాక్షన్స్, మాస్ అండ్ ఎనర్జీ ఆర్ ఓన్లీ ఎనర్జీ. సో మనం అజ్యూమ్ చేసుకోవచ్చు, సపోజ్ మాస్ ఒకటే ట్రాన్స్ఫర్ అయ్యి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండొచ్చు కదా, కానీ అది పాసిబుల్ కాదు. ఎందుకంటే ప్రతి మాస్ కి సర్టెన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆర్ స్పెసిఫిక్ ఎనర్జీ అనేది ఉంటుంది. స్టీమ్ కి సమ్ ఎనర్జీ ఉంటుంది అలా. సో ఇది పాసిబుల్ కాదు. ఓన్లీ 2 పాసిబిలిటీస్ ఏంటి? మాస్ అండ్ ఎనర్జీ ఆర్ ఓన్లీ ఎనర్జీ. ఇంకో ఛాన్స్ కూడా ఉంది, ఏంటి?
రెండు ట్రాన్స్ఫర్ అవ్వడం. ఓకే, రెండు ట్రాన్స్ఫర్ అవ్వడం కూడా ఛాన్స్. ఈ ప్రకారం మనం 3 సిస్టమ్స్ చూసుకుంటాం. సో రెండు దాన్ని ట్రాన్స్ఫర్ అయితే దాన్ని ఓపెన్ సిస్టమ్ అంటాం. ఎందుకని ఓపెన్ అయితేనే కదా మాస్ బయటకు వస్తుంది, అందుకని దీన్ని ఓపెన్ సిస్టమ్ అంటాం. అదే ఓన్లీ ఎనర్జీ అయితే దాన్ని క్లోజ్డ్ సిస్టమ్ అంటాం. రెండు అవ్వకపోతే ఐసోలేటెడ్. మనకి బాగా వినపడుతున్న మాట ఐసోలేషన్. ఐసోలేషన్ అంటే ఏంటి? ఎవరితో ఇంటరాక్ట్ అవ్వకపోవడం. దాన్ని సిస్టమ్కి వచ్చేసరికి ఐసోలేటెడ్ సిస్టమ్. సో మనకి 3 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి ఓపెన్ సిస్టమ్. ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటి? ఓన్లీ బోత్ మాస్ అండ్ ఎనర్జీ రెండు ట్రాన్స్ఫర్ అయితే దాన్ని ఓపెన్ సిస్టమ్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఓపెన్ సిస్టంలో మాస్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుందని చెప్పలేం. అందుకనే దీన్నే మనం ఏమంటామంటే ఇంకో పేరు దీనికి కంట్రోల్ వాల్యూమ్. జనరల్గా ఏంటంటే ఓపెన్ సిస్టంలో వాల్యూమ్ ఫిక్స్ చేసుకుంటాం, మాస్ కాదు. ఓకే, అందుకని కంట్రోల్ వాల్యూమ్ అంటాం. సో సెకండ్ది క్లోజ్డ్ సిస్టమ్. సో క్లోజ్డ్ సిస్టంలో ఓన్లీ ఏమొస్తుంది బయటికి? ఎనర్జీ. ఆర్ లోపలికైనా వెళ్ళొచ్చు, బయటకైనా రావచ్చు. ఇంటరాక్షన్ మనం చెప్తాం. ఓన్లీ ఎనర్జీ విల్ ట్రాన్స్ఫర్డ్ త్రూ ద బౌండరీ. దాన్ని మనం క్లోజ్డ్ సిస్టమ్ అంటే. ఇక్కడ జనరల్ గా చూసుకుంటే సే సపోజ్ మనకు ఒక సిస్టమ్ ఉంది. సిస్టంలో ఓన్లీ ఎనర్జీ లోపలికి వస్తుంది, ఎనర్జీ బయటకు వెళ్తుంది. మాస్ ఏం రావట్లా బయటికి. సో జనరల్గా ఏంటి? ఓన్లీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయితే ఏమంటాం దాన్ని? ఇక్కడ మాస్ ఎలా ఉంటుంది? మనకి మాస్ మారదు. ఎందుకని? ఓన్లీ ఎనర్జీయే కదా ట్రాన్స్ఫర్ అయింది, మాస్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు కాబట్టి మాస్ సేమ్ ఉంటుంది. అందుకనే దీని ఇంకో పేరు ఏంటంటే కంట్రోల్ మాస్. ఓకే, దాన్ని కంట్రోల్ మాస్ అంట. మాస్ కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి కంట్రోల్ మాస్, అందులో వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి కంట్రోల్ వాల్యూమ్. ఓకే, ఇవి మనం మెయిన్ గా డిస్కస్ చేసుకునేది ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్. మూడోది ఏంటి? ఐసోలేటెడ్ సిస్టమ్. ఐసోలేటెడ్ సిస్టంలో నెయిదర్ మాస్ నార్ ఎనర్జీ రెండు కూడా మనకి బౌండరీ క్రాస్ అవుతుంది. దాన్ని మనం ఐసోలేటెడ్ సిస్టమ్ అంటాం. ఇవి మనకుండే 3 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్. ఓకే, ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. జనరల్గా ఏంటంటే మనకి ఇంజనీరింగ్ అప్లికేషన్స్లో క్లోజ్డ్ సిస్టమ్ అనేది ఉండదు అసలు. ఓకే, క్లోజ్డ్ సిస్టమ్ అనేది మ్యాక్సిమం కేసెస్లో ఉండదు, రేర్ కేసెస్ అన్నమాట. యాజ్ ఎ హోల్ సిస్టమ్ తీసుకుంటే క్లోజ్డ్ సిస్టమ్ ఉంటుంది. అదే ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్ ఇప్పుడు సే ప్రెషర్ కుక్కర్ ఉందండి. ప్రెషర్ కుక్కర్ విజిల్ లేకనంత వరకు వీ కెన్ కన్సిడర్ యాజ్ క్లోజ్డ్ సిస్టమ్. ఓకే, విజిల్ వస్తే మళ్ళీ అది ఓపెన్ సిస్టమ్ అయిపోతుంది. సో జనరల్గా మనకుండే అప్లికేషన్స్ ఏంటంటే మనకి సే ఐసీ ఇంజన్, మనకి మోటార్ సైకిల్ అట్లా ఇంజన్ వాడతాం కదా. ఐసీ ఇంజన్లో ఏంటంటే ఇన్లెట్ వాల్వ్, అవుట్లెట్ వాల్వ్ అని రెండు ఉంటాయి. ఇన్లెట్ వాల్వ్ అంటే ఎయిర్ లోపలికి వచ్చింది, ఎగ్జాస్ట్ గ్యాసెస్ బయటకు వెళ్ళిపోయి. సో ఇవన్నీ కూడా ఓపెన్ సిస్టమ్స్. ఎందుకని? ఫ్రెష్ ఎయిర్ లోపలికి తీసుకుంటుంది, స్మోక్ ఆర్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, సో ఒకసారి క్లోజ్డ్ సిస్టమ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాను. ఇక్కడ క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఓన్లీ ఎనర్జీ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ సిస్టమ్ టు సరౌండింగ్స్ ఆర్ సరౌండింగ్స్ టు సిస్టమ్. సో ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ఉంది అనుకుందాం.
ఓకే. ఆర్ మనం ఏదైనా ఒక వెజల్ తీసుకుని వెజల్కి టైట్గా మూత పెట్టేసి దీన్ని హీట్ చేసాం, ఏమవుతుంది? ఓన్లీ హీట్ ఎనర్జీ సిస్టమ్ లోపలికి వెళ్తుంది, అంతేనా? ఇందులో నుంచి ఏమీ బయటికి రావట్లేదు అనుకుందాం, ఎందుకంటే మూత టైట్గా పెట్టేసాం కాబట్టి. ఓకే, అప్పుడేంటి? ఓన్లీ ఎనర్జీయే ట్రాన్స్ఫర్ అవుతుంది. హీట్ ఎనర్జీ అవ్వచ్చు, ఇంకో ఎనర్జీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎనర్జీ అని ఎందుకంటా అంటే ఓన్లీ హీటే కాదు, మనకి వర్క్ కూడా వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ మనం సేమ్ ఎలాగే తీసుకున్నాం. ఓకే, తీసుకుని ఒక కవ్వం అంటాం కదా, కవ్వం పెట్టి తిప్పాం. ఇక్కడ ఏంటి? మనకి మాస్ ఏం ట్రాన్స్ఫర్ అవ్వట్లే, కానీ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ, ఇది రొటేట్ చేస్తే ఏమవుతుంది? ఇది కూడా రొటేట్ అవుతుంది, ఇందులో ఫ్లూయిడ్ అంతా కూడా రొటేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కూడా ఓన్లీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మాస్ ఏం ట్రాన్స్ఫర్ అవ్వకుండా, ఇఫ్ ఓన్లీ ఎనర్జీ crosses the boundary, then it is called closed system. If both mass and energy రెండు ట్రాన్స్ఫర్ అయితే that will be called as open system. Neither mass nor energy is called isolated system. So maximum engineering applications అన్నీ కూడా ఓపెన్ సిస్టమ్. ఓకే, క్లోజ్డ్ సిస్టమ్ అనేది మనకి పాసిబిలిటీ రాదు. ఓకే, ఫ్లవర్స్ వస్తుంది. సో ఎగ్జాంపుల్స్ అది మళ్ళీ చెప్తా. నెక్స్ట్, డిఫైన్ ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ ప్రాపర్టీస్. ఓకే, మనకి నెక్స్ట్ ప్రాపర్టీస్ అంటే ఏంటో చూద్దాం. సో ఏదైనా సిస్టమ్ స్టేట్ ని డిఫైన్ చేసేదాన్ని మనం ప్రాపర్టీ అంటాం. సో ప్రాపర్టీస్ చూద్దాం. సో మనకి ఫేమస్ గా తెలిసినవి ప్రాపర్టీస్ ఏంటి? ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, వీటితో పాటు డెన్సిటీ. ఓకే, ఇంకా ఎంథాల్పీ. ఎంథాల్పీ తర్వాత వస్తాయి, ఏంటని అడగండి, మళ్ళీ చెప్తాను. జస్ట్ ఎంథాల్పీ అనేది ఒక ప్రాపర్టీ అనుకో. వీటితో పాటు ఇంకా ఇంటర్నల్ ఎనర్జీ అని ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రాపర్టీస్. అంటే ఒక సిస్టమ్ ఉందన్నమాట, ఈ సిస్టమ్ యొక్క స్టేట్ ని డిఫైన్ చేసేదాన్ని మనం ప్రాపర్టీ అంటాం. ఓకే, దీంట్లో మనకి ప్రాపర్టీస్ లో 2 టైప్స్ ఉంటాయి, ఆర్ రాదర్ 3 టైప్స్ అని కూడా అనుకోవచ్చు. సో దీంట్లో మనకి 2 ప్రాపర్టీస్ ఉంటాయి, ఇంట్రిన్సిక్ ఆర్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. ఓకే, ఇంటెన్సివ్ అనొచ్చు, లేకపోతే ఇంట్రిన్సిక్ అనొచ్చు. ఓకే, ఇంట్రిన్సిక్ ప్రాపర్టీస్. అలాగే నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. ఆర్ ఎక్స్ట్రిన్సిక్ ప్రాపర్టీస్. దీంతో పాటు కొన్ని టెక్స్ట్ బుక్ లో ఇస్తాడు, కొన్ని టెక్స్ట్ బుక్ లో ఇవ్వడు. అదేంటంటే స్పెసిఫిక్ ప్రాపర్టీస్. ఓకే, స్పెసిఫిక్ ప్రాపర్టీస్ గురించి లాస్ట్ లో చెప్తాను. ముందు మీకు ఇంటెన్సివ్, ఎక్స్టెన్సివ్ బాగా అర్థమైతే అప్పుడు మనం స్పెసిఫిక్ ప్రాపర్టీస్ కాదు. సో ఇంకా 1 minute ఉంది, డిస్కనెక్ట్ అవుతుంది. డిస్కనెక్ట్ అవ్వగానే మళ్ళీ కనెక్ట్ అవ్వండి, సేమ్ లింక్. సో ఫస్ట్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే చూద్దాం. సో ఇన్ అని ఎక్కడైనా కనబడితే దాని మీనింగ్ ఏంటంటే ఇది ఇండిపెండెంట్ ఆన్ మాస్. ఓకే, ఆన్ మాస్. Intensive property, the properties which are independent on mass are called intensive property. So ఇంకోటి ఏముంటుంది? ఎక్స్టెన్సివ్ అంటే డిపెండెంట్ అయితే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, ఇండిపెండెంట్ అయితే
ఇంటెన్సివ్ ప్రాపర్టీ ఇన్ ఓకే, అలా గుర్తుపెట్టి. ఇండిపెండెంట్ ఆన్ మాస్ అయితే ఇంటెన్సివ్ ప్రాపర్టీ, డిపెండెంట్ ఆన్ మాస్ అయితే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. దీన్ని ఐడెంటిఫై చేయడం ఎలా? సో మనకి తెలుసు టెంపరేచర్ ఏంటి, జనరల్గా మాస్ మీద డిపెండ్ అవ్వదు. సో అలా బ్లైండ్గా గుర్తుపెట్టుకోవడం కన్నా మనకి లాజికల్గా ఎలా గుర్తుంటుంది అంటే చూద్దాం. సో as I am saying, intensive properties are those which are independent on mass. So how to identify them? సో మనం బ్లైండ్గా గుర్తుపెట్టుకున్నాం అనుకో ఏమవుతుంది అంటే ఇక్కడ మెయిన్ కల్ప్రిట్ వచ్చేసరికి డెన్సిటీ. ఓకే, డెన్సిటీ అంటే ఏంటి మనకు తెలుసు, మాస్ బై వాల్యూమ్, అవునా? సో మనం ఏమనుకుంటాం, మాస్ అనేది డెఫినేషన్ లో కనపడుతుంది కాబట్టి ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ మాస్, ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అనుకుంటాం. యాక్చువల్ కేసులో ఏంటంటే దట్ ఈస్ ఇండిపెండెంట్ ఆన్ మాస్. హౌ విల్ సీ. సో హౌ టు ఐడెంటిఫై ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. లెట్ us assume say స్పేస్. సో మన రూమ్ అనుకుందాం, క్లాస్ రూమ్, మన రూమ్, ఏదో ఒక రూమ్ అనుకుందాం. సో ఈ రూమ్కి ఒక ప్రాపర్టీస్ ఉంటాయి కదా, సర్టెన్ మాస్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, ఓకే, వాల్యూమ్ ఉంటుంది, టెంపరేచర్ ఉంటుంది, అలాగే డెన్సిటీ ఉంటుంది. ఈ 5 చూద్దాం ఫస్ట్. సో మనం ఏం చేద్దామంటే ఈ మాస్ని, ఇదంతా ఒక వాల్యూమ్ కదా, దీన్ని మధ్యలో గోడ కట్టాం. ఓకే, మన రూమ్లో మనం ఒక గోడ కట్టేసాం అనుకో. ఇలా గోడ కట్టేసినప్పుడు ఇటు సైడ్ సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, సో ఈ గోడ కూడా ఏంటంటే ఈక్వల్ హాఫ్ కాకుండా వీళ్ళ అంటే ఇటు 1/4 ఇటు 1/4 వచ్చేలా చూద్దాం. సో ఇటు 1/4 ఇటు 3/4. ఓకే, అలా గోడ కలదు. ఇది తక్కువ మాస్, ఇది ఎక్కువ మాస్, ఇలా మనం డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఈ రూమ్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. సో ఇక్కడ మనకేంటి, లెస్ మాస్ ఉంది, అవునా? ఇదేమో మోర్ మాస్. సో దాన్ని బట్టి ప్రకారం చూసుకుందాం ఏ ప్రాపర్టీస్ ఇటు సేమ్ ఉంటే అవన్నీ కూడా ఇండిపెండెంట్ మాస్. ఈవెన్ దో ద మాస్ ఈజ్ మోర్, ఇట్ ఈస్ సేమ్ వాల్యూ యాజ్ ద లెస్ మాస్. ఓకే, సో ఫస్ట్ మాస్ తీసుకుందాం. మాస్ అనేది ఏంటి, ఇక్కడ ఈ m/4 ఉంది అనుకుందాం, ఇది 3m/4 ఉంది. అంటే మాస్ ఈజ్ డిపెండెంట్ ఆన్ మాస్. సో ఇది ఏమవుతుంది, ఇది ఈతో డిఫైన్ చేద్దాం. ఓకే, దిస్ ఈస్ డిపెండెంట్ ఆన్ మాస్ కాబట్టి ఈ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ ప్రెషర్ తీసుకుందాం. ప్రెషర్ ఇటు సేమ్ ఉంటుందా, మారిపోద్దా? సేమ్ ఉంటుంది, అంతే కదా. చిన్న రూమ్ ఉన్న అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుంది, పెద్ద రూమ్ అయినా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుంది. సో పి ఏమైంది, దిస్ ఈస్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆన్ మాస్. సో మాస్ మీద డిపెండ్ అవ్వట్లా ప్రెషర్. ఓకే, సో నెక్స్ట్ మనం ఏమనుకున్నాం, వాల్యూమ్ అనుకున్నాం. వాల్యూమ్ ఏమైంది, ఇక్కడేమో వాల్యూమ్ కూడా డివైడ్ అయిపోయింది మాస్ లాగానే. సారీ, వాల్యూమ్ కూడా మాస్ లాగానే డివైడ్ అయిపోయింది. సో 3b/4. సో వాల్యూమ్ ఏమైంది మనకి, దిస్ ఈజ్ ఆల్సో డిపెండెంట్ ఆన్ మాస్. మాస్ మీద డిపెండ్ అవుతుంది. వాల్యూమ్ కూడా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. అలాగే టెంపరేచర్ ఎలా ఉంటుంది, చిన్న రూమ్లో కోల్డ్గా, పెద్ద రూమ్లో హాట్గా ఉంటుందా? సేమ్ ఉంటుంది. టెంపరేచర్ కూడా సేమ్ టెంపరేచర్ ఉంటుంది, ఇటు రెండు సైడ్లు కూడా సేమ్ టెంపరేచర్. సో టెంపరేచర్ ఏమైంది, దిస్ ఈజ్ ఆల్సో ఏ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఫైనల్గా డెన్సిటీ. ఇక్కడ మనం జనరల్గా ఏంటంటే డెఫినేషన్ వల్ల పోయి మాస్ ఉంది కాబట్టి ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అనుకుంటాం. అండ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్. ఇక్కడ డెన్సిటీ ఎంత ఉందో ఇక్కడ కూడా డెన్సిటీ అలాగే. ఎందుకనంటే డెన్సిటీ అంటే ఏంటి, మనకి
మాస్ బై వాల్యూమ్. సో ఇక్కడ చూసుకుంటే m/4/v/4. ఓకే, ఏమైంది m/v వచ్చింది. అలాగే ఇక్కడ చూసుకుంటే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు 3m/4/3v/4. అప్పుడు ఎంత వచ్చింది? ఇది కూడా m/v. సో దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి? డెన్సిటీ ఈజ్ ఆల్సో ఏ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఇట్ విల్ నాట్ డిపెండ్ ఆన్ మాస్, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆన్ మాస్. ఎందుకంటే దీంట్లో మాస్ వాల్యూమ్ రెండు మాస్ డిపెండెంట్. సో అది కొట్టుకుపోయి మనకి మిగిలేది ఇండిపెండెంట్ ఆన్ మాస్. ఓకే, సో డెన్సిటీ జనరల్గా మనకి ఈ సెట్లోని లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇస్తూ ఉంటాడు అన్నమాట. డెన్సిటీ ఈజ్ అన్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, బోత్ నన్ను అలా. ఓకే, యూ షుడ్ నో దట్ డెన్సిటీ ఈజ్ అన్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ ఆర్ ఇండిపెండెంట్ ఆన్ మాస్. అది అర్థమైతే మీకు అన్ని ఏ ప్రాపర్టీ అని ఈజీగా చెప్పగలరు. ఓకే, సో ఇవి మనకి మెయిన్గా. ఇంకేముంటాయి ప్రాపర్టీస్ అంటే స్పెసిఫిక్ వాల్యూమ్ అవన్నీ తర్వాత వస్తాయి. అవన్నీ ఏంటంటే థర్డ్ కేటగిరీ మనం చూస్తాం. మనం చెప్పాను కదా ఇందాక, ఇంటెన్సివ్ ప్రాపర్టీ, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీతో పాటు మనకి ఇంకోటి ఉంటుంది, అదే స్పెసిఫిక్ ప్రాపర్టీస్. సో స్పెసిఫిక్ ప్రాపర్టీస్ అని ఎందుకంటామంటే అది సపరేట్గా చూస్తారు కొన్ని టెక్స్ట్ బుక్స్లో. కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఏంటంటే అవి ఇంటెన్సివ్ ప్రాపర్టీస్లో కలిపేస్తారు. స్పెసిఫిక్ ప్రాపర్టీ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఏదైనా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీని తీసుకుని దాన్ని మాస్తో డివైడ్ చేస్తే మనకి స్పెసిఫిక్ ప్రాపర్టీ వస్తుంది. ఓకే, దానికి ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే మాస్ ఈజ్ అన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. మాస్ తీసుకున్నాం, ఆర్ మాస్ వద్దులే, మాస్ క్యాన్సిల్. ఓకే, వాల్యూమ్ తీసుకున్నాం. వాల్యూమ్ ఈజ్ అన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ కాబట్టి వాల్యూమ్ తీసుకున్నాం. వాల్యూమ్ బై మాస్ వేసుకుంటే ఏమొస్తుంది? దీన్నే మనం వాల్యూమ్ బై మాస్, స్పెసిఫిక్ వాల్యూమ్, యూనిట్స్ మీటర్ క్యూబ్ పర్ కేజీ. ఇక్కడ స్పెసిఫిక్ వాల్యూమ్ చేంజ్ అవుతుంది. ఇటు సైడ్ రెండు కూడా స్మాల్ వి తో డినోట్ చేస్తాం. ఇది స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే స్మాల్ వి. ఓకే, స్మాల్ వితో డినోట్ చేస్తాం. ఇది ఇటు సైడ్ సేమ్ ఉంటుంది, ఎందుకంటే మాస్ తో డివైడ్ చేస్తాను. ఇలా వచ్చే ప్రాపర్టీస్ అన్ని స్పెసిఫిక్ ప్రాపర్టీస్ అంటారు. స్పెసిఫిక్ ప్రాపర్టీస్ ఆల్సో ఇండిపెండెంట్ ఆన్ మాస్. ఇవన్నీ కూడా ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. అందుకనే కొన్ని టెక్స్ట్ బుక్స్ లో అవి ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ కింద చూపిస్తారు, కొన్ని టెక్స్ట్ బుక్ లో సెపరేట్ గా స్పెసిఫిక్ ప్రాపర్టీస్ అని చూపిస్తారు. దీనికే ఇంకా ఇంటర్నల్ ఎనర్జీ బై మాస్ ఈక్వల్ టు స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ స్మాల్ యూ. జనరల్గా ఏంటంటే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీని క్యాపిటల్ లెటర్, బై మాస్ వేసింది స్మాల్ లెటర్ చూస్తారు. మళ్ళీ ఒకసారి స్పెసిఫిక్ ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం సెపరేట్ దాంట్లో. ఓకే, మనం చూసాం ఇందాక స్పెసిఫిక్ ప్రాపర్టీస్ అంటే ఏమని చెప్పా? equal to extensive properties or extrinsic properties by mass. దానికి మనకి ఎక్కువగా చూసే ఎగ్జాంపుల్ స్పెసిఫిక్ వాల్యూమ్. ఓకే, స్పెసిఫిక్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ బై మాస్. ఓకే, ఇది స్పెసిఫిక్ ప్రాపర్టీ అంటాం. స్పెసిఫిక్ ప్రాపర్టీస్ ఆర్ ఆల్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. కాకపోతే ఏంటంటే మనం ఇంటెన్సివ్ చేయటానికి మనం మాస్తో డివైడ్ చేస్తాం కాబట్టి దాన్ని సెపరేట్గా స్పెసిఫిక్ ప్రాపర్టీస్ అంటాం. ఎలా కాకుండా మనకి స్పెసిఫిక్ హీట్ అని ఒకటి ఉంటుంది. ఓకే, దట్ ఈజ్ ఆల్సో ఏ స్పెసిఫిక్ ప్రాపర్టీ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. అదేంటంటే హీట్ బై మాస్. దీంతో పాటు డెల్టా టీ కూడా ఉంటుంది.
ఓకే, స్పెసిఫిక్ హీట్ వద్దులే. ఆర్ స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏదైనా సబ్స్టెన్స్ లో కానీ మాస్ లో కానీ ఉండే వాల్యూమ్ ని ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. ఓకే, క్యాపిటల్ యూ తో డినోట్ చేస్తాం, బై ఎం ఇస్తే మనకి స్మాల్ యూ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ స్పెసిఫిక్ ఇంటర్నల్ ఎనర్జీ. దిస్ ఈజ్ ఏ స్పెసిఫిక్ ప్రాపర్టీ. అలాగే ఇంకొకటి ఎంథాల్పీ. ఎంథాల్పీ అనేది మీకు ఈ చాప్టర్ అయ్యే చివరిలో మళ్ళీ వస్తుంది, అప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎంథాల్పీ, విత్ ఎంథాల్పీ క్యాపిటల్ హెచ్ తో డినోట్ చేస్తాం, బై మాస్ వేస్తే మనకి స్మాల్ హెచ్ వస్తుంది. దీన్నే స్పెసిఫిక్ ఎంథాల్పీ అంటారు. ఓకే, ఇలాగ వచ్చే ప్రాపర్టీస్ అన్ని స్పెసిఫిక్ ప్రాపర్టీస్ అంట. స్పెసిఫిక్ ప్రాపర్టీస్ ఆర్ ఆల్సో కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. అందుకనే మీకు పకీరప్పు చూసారనుకోండి, అందులో రెండే ఉంటాయి, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్, ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. అలా కాకుండా ఏదైనా స్టాండర్డ్ బుక్ చూసారనుకో, స్టాండర్డ్ బుక్ లో మీకు ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ ఉంటాయి, స్పెసిఫిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్తున్నాను. ఓకే, ఇది ప్రాపర్టీస్ వరకు వచ్చింది. నెక్స్ట్ మనం ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, డెన్సిటీ, ఎంథాల్పీ అండ్ ఇంటర్నల్ ఎనర్జీ. ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, ఎంథాల్పీ. ఓకే, ఇవాళ ప్రెషర్ చూద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ థర్మోడైనమిక్స్ లో కానీ హైడ్రాలిక్స్ లో కానీ చీజ్ ప్రెషర్. ఓకే, ప్రెషర్ లో మనకి రెండు రకాలు ఉంటాయి. మనకి మీరు ఆల్రెడీ చదివి ఉంటారు. ఒకటి వచ్చేసరికి అబ్సల్యూట్ ప్రెషర్, రెండోది గేజ్ ప్రెషర్. ఓకే, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ వచ్చేసరికి అట్మాస్ఫియరిక్ ప్రెషర్, అదేంటో చూద్దాం. సో ప్రెషర్లో యాక్చువల్గా నెగిటివ్ ప్రెషర్ ఉండదు, అంటే అబ్సల్యూట్ ప్రెషర్ అని చెప్తున్నాం కదా. అబ్సల్యూట్ ప్రెషర్లో నెగిటివ్ ప్రెషర్ ఉండదు, ఓన్లీ అబ్సల్యూట్ జీరో ఉంటుంది. అబ్సల్యూట్ జీరో, ఇది అబ్సల్యూట్ జీరో అనుకోండి. అంటే ఇక్కడ మనకి జీరో బార్లో వేసుకున్నాం అనుకున్నాం, జీరో బార్. దీనిపైన ఏ వాల్యూ, సపోజ్ ఈ పాయింట్ దగ్గర నేను మెజర్ చేస్తున్నాను అనుకున్నాను, జీరో నుంచి మెజర్ చేస్తాం కదా, దీన్ని మనం అబ్సల్యూట్ ప్రెషర్ అంటాం. అలాగే సపోజ్ ఈ పాయింట్ దగ్గర మెజర్ చేస్తున్నాను, దీన్ని మనం ఇక్కడి నుంచి మెజర్ చేసేదాన్ని ఏమంటాం, అబ్సల్యూట్ ప్రెషర్ అంటాం. ఓకే, దీంతో పాటు మనకేంటి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అని ఒకటి ఉంటుంది, అంటే మన అట్మాస్ఫియర్ లో మనకు ఉండే ప్రెషర్ అన్నమాట. అదేంటంటే ప్రెషర్ అంటే ఏంటి అసలు, మనం కామన్ గా చదివేస్తాం ఏంటి, ఫోర్స్ బై ఏరియా. ఓకే, సో మనం ఎర్త్ మీద ఉంటాం, అవునా. సో మనం ఉన్నాం అనుకుందాం ఎర్త్ మీద, ఎలాగా ఎర్త్ మీద ఏముంటది, ఎర్త్ చుట్టూ ఉండేదాన్ని ఏమంటాం మనం, అట్మాస్ఫియర్ అంటాం, అవునా. అట్మాస్ఫియర్లో ఏమేమి ఉంటాయి మన గ్యాసెస్, ఆక్సిజన్, నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది, మిగతా అన్ని మైనర్ గ్యాసెస్, CO2, హైడ్రోజన్ కూడా ఉండదు, వాటర్ వేపర్, H2O.
నెక్స్ట్ ఇంకా మిగతా గ్యాసెస్ అన్ని సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్, నైట్రస్ ఆక్సైడ్స్ అన్ని. మెయిన్గా ఉండేది ఆక్సిజన్, నైట్రోజన్ గ్యాసెస్ అని. ఇవన్నీ గ్యాసెస్ మన మీద వెయిట్ అప్లై ఫోర్స్ అప్లై చేస్తూ ఉంటాయి. ఓకే, ఆ ఫోర్స్ వల్ల మనకి మన మీద ఎప్పుడు అట్మాస్ఫియర్ అంతా మన మీద యాక్ట్ అవుతుంది కాబట్టి మన మీద అప్లై అయ్యే ప్రెషర్నే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటాం. ఓకే, దీనికి ఒక స్టాండర్డ్ వాల్యూ ఉంది. అంటే ఒక్కో చోట ఒకలా ఉంటాయి. జనరల్గా వ్యాలీస్ అంటే హిల్ ఏరియాస్లో తక్కువ ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే ఈ మాస్ అంతా ఇక్కడ అప్లై అవుద్ది. సపోజ్ హిల్ ఉంది అనుకుందాం, ఇక్కడ హిల్ ఇలా ఉందా, ఇక్కడ హిల్ మీద ఉన్నాం అనుకో, మనకి ఎంత మాసే అప్లై అవుద్ది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకే మాస్ అప్లై అవుద్ది మన మీద ప్రెషర్. సో దానివల్ల అట్మాస్ఫియర్ ప్రెషర్ పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ ప్రెషర్ తగ్గుతూ ఉంటుంది. జనరల్గా గ్రౌండ్ మీద ఆల్మోస్ట్ యావరేజ్ కింద ఒక వాల్యూ తీసుకుంటాం. దాన్నే ఏటీఎం అని రాస్తాం. దిస్ ఈస్ 1.01325 బార్. ఓకే, దీన్ని అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటాం. సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఇది ఈ లైన్ అనుకుందాం. దిస్ ఈస్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని అబ్సల్యూట్ ప్రెషర్తో కొలిస్తే మనకి ఏమవుతుంది? 1.01325 బార్. జనరల్గా మనకి గేజ్తో మెజర్ చేసేదాన్ని గేజ్ ప్రెషర్ అంటాం. గేజ్ అంటే ఏంటి? మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. ఓకే, గేజ్ అంటే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. ఆ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ని గేజ్ అంటాం. ఆ గేజ్తో కొలిస్తే దాన్ని గేజ్ ప్రెషర్ అంటాం. సో గేజ్ ప్రెషర్ జనరల్గా ఏ డివైజ్ అయినా సరే విత్ రిఫరెన్స్ టు సమ్ అట్మాస్ఫియరే మనం చెప్పగలం. అంటే సపోజ్ మనకి గేజ్తోనే చెప్పగలం. దానికి రెఫరెన్స్ ఏం తీసుకుంటుంది అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ రెఫరెన్స్ గా తీసుకుంటాం. సపోజ్ ఈ పాయింట్ దగ్గర నేను గేజ్తో మెజర్ చేశాను అనుకో, నాకు ఈ వాల్యూ వస్తుంది. అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ రెఫరెన్స్ గా తీసుకుని దీనికి వాల్యూ వస్తుంది. సో దీన్ని మనం గేజ్ ప్రెషర్ అంటాం. ఓకే, సపోజ్ దీన్ని మెజర్ చేసాం అనుకో, ఇది గేజ్తో, అప్పుడు కూడా మనకి ఈ డిఫరెన్సే చూపిస్తుంది గేజ్ ప్రెషర్. కాకపోతే ఏమొస్తుంది? ఇది 0 అయితే ఇది నెగిటివ్ వస్తుంది. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కన్నా తక్కువ ఉంది కాబట్టి నెగిటివ్ వస్తుంది. దీన్నే మనం వాక్యూమ్ అంటాం. అందుకనే నెగిటివ్ గేజ్ ప్రెషర్ ఈస్ కాల్డ్ వాక్యూమ్ ప్రెషర్. దీన్నే మనం వాక్యూమ్ ప్రెషర్ అంటాం. ఓకే, సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వాల్యూ ఇది. సో గేజ్ని మనం అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని కొలవడానికి కూడా యూజ్ చేసాం అనుకో, ఇక్కడ గేజ్ ప్రెషర్ 0 బార్ చూపిస్తుంది గేజ్లో వేసుకుంటే. ఓకే, అదర్వైజ్ మనకి బ్యారోమీటర్తో కానీ కొలిసాం అనుకో ఇది వస్తుంది. ఓకే, జనరల్గా ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని కొలిసే డివైస్ని మనం బ్యారోమీటర్ అంటాం. అందుకనే మనకి ప్రాబ్లం ఇచ్చినా సరే ఎప్పుడైనా చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే బ్యారోమెట్రిక్ ప్రెషర్ అంటారు. అంటే దాని మీనింగ్ ఏమి ఇచ్చినట్టు? అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఇచ్చినట్టు. ఓకే, బ్యారోమెట్రిక్ ప్రెషర్ మీరు చదువుకుని ఉంటారు. బారోమీటర్ అన్నా బ్యారోమీటర్ అన్నా ఏదో. బ్యారోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. మామూలు ప్రెషర్ మీద దాన్ని ప్రెషర్ గేజ్ అంటాం. ఓకే, ప్రెషర్ గేజ్ ఆర్ దాంతో వచ్చేదాన్ని గేజ్ ప్రెషర్ అంటాం. సో దీని నుంచి మనం ఒక ఫార్ములాని రెడ్యూస్ చేయొచ్చు. సపోజ్ నాకు ఇక్కడ చూసుకుంటే ఇది అబ్సల్యూట్ ప్రెషర్. ఓకే, ఈక్వల్ టు ఏమేమి కలిపితే వచ్చింది అబ్సల్యూట్ ప్రెషర్? ఈ వాల్యూ P గేజ్ ప్లస్ P
P atmosphere. So P absolute is equal to P gauge plus P atmosphere. ఎప్పుడు కూడా అబ్సల్యూట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు గేజ్ ప్రెషర్ ప్లస్ అట్మాస్ఫియర్ ప్రెషర్. ఓకే, గేజ్ ప్రెషర్ ఈజ్ సారీ అబ్సల్యూట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు గేజ్ ప్రెషర్ ప్లస్ అట్మాస్ఫియర్. దీని నుంచి కావాలంటే గేజ్ ప్రెషర్ కట్టాలనుకుంటే అబ్సల్యూట్ ప్రెషర్ మైనస్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సేమ్ అలాగే సపోజ్ గేజ్ ప్రెషర్ నెగిటివ్ అయిందను, అంటే ఇక్కడ నెగిటివ్ వచ్చింది కదా, అది నెగిటివ్ అయితే సేమ్ ఫార్ములానే మనం జస్ట్ ఏంటంటే అబ్సల్యూట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ గేజ్ ప్రెషర్ ప్లస్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. దీన్ని రీరైట్ చేసుకుంటే ఈ అట్మాస్ఫియర్ మైనస్ అట్మాస్ఫియరిక్ లోంచి ఇది అట్మాస్ఫియర్ లోంచి గేజ్ ప్రెషర్ తీసేస్తే మనకు వచ్చేది అబ్సల్యూట్ ప్రెషర్. నెగిటివ్ ప్రెషర్ అయితే ఈ ఫామ్ లో యూజ్ చేస్తాం, పాజిటివ్ ప్రెషర్ అయితే ఈ ఫామ్ లో యూజ్ చేస్తాం. దీని నుంచి ఏదైనా కట్టొచ్చు. ఇది మాత్రం ఫిక్స్డ్, మీకు గుర్తుండిపోవాలి, 1.01325 బార్. ఓకే, నెక్స్ట్ యూనిట్స్కి వచ్చేసరికి క్లియర్? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ప్రెషర్ గురించి ఏమైనా డౌట్ ఉంటే అడగండి. నెక్స్ట్ యూనిట్స్ చూద్దాం. ప్రెషర్ యూనిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఎస్ఐలో ప్రెషర్ యూనిట్స్ ఏంటంటే ఫోర్స్ బై ఏరియా కదా. సో ఫోర్స్కి ఏమో న్యూటన్స్, ఏరియాకేమో మీటర్ స్క్వేర్. దీన్నే మనం పాస్కల్ అంటాం. మళ్ళీ చెప్తాను, మినిట్స్ అయిపోయి చెప్తాను. దీన్నే మనం పాస్కల్ అంటాం. న్యూటన్ మీటర్స్ పర్ మీటర్ స్క్వేర్ పాస్కల్ అంటాం. సో జనరల్గా ఏంటంటే 1 బార్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ ఆర్ 1 into 10 power 5 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అలాగే మనకి ఇంకా ఎక్కువగా వాడే టర్మ్ ఏంటంటే మెగా పాస్కల్స్. సో మనకు తెలియాల్సింది ఏంటంటే జనరల్గా 1K ఈజ్ ఈక్వల్ టు 1000. దీన్ని మనం 10 క్యూబ్ అని రాస్తాం. ఓకే, అలాగే 1 మెగా ఈజ్ ఈక్వల్ టు 1 మిలియన్. ఓకే, అంటే 10 పవర్ 6. అలాగే నెక్స్ట్ 1 గిగా ఈక్వల్ టు 10 పవర్ 9. అలాగే 1 టెరా ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 12. ఓకే, ఇలాగా మనం చెప్తా ఉంటాం. ఇక్కడ మెగా అంటే దీని పక్కన గ్రామ్ రావచ్చు, మెగా గ్రామ్ రావచ్చు, లేకపోతే గిగా గ్రామ్ రావచ్చు, లేకపోతే టెరాగ్రామ్, లేకపోతే మన కంప్యూటర్ భాషలో 1 కిలోబైట్ రావచ్చు, 1 మెగాబైట్ రావచ్చు, 1 గిగాబైట్ రావచ్చు, 1 టెరాబైట్ రావచ్చు. డిపెండ్స్, మనం ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవచ్చు. సో 1 మెగా పాస్కల్ అంటే ఏంటి? 1 into 10 పవర్ 6 పాస్కల్స్. పాస్కల్ అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. దీన్నే బార్స్ లో మార్చుకుంటే 10 బార్ వస్తుంది. ఓకే, సో మెగా పాస్కల్ యూజ్ చేయొచ్చు, బార్ యూజ్ చేయొచ్చు, పాస్కల్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఇది ఏదైనా మనం కన్వర్ట్ చేసుకోవటం రావాలి. సో మనం జనరల్గా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వచ్చేసరికి ఈ MM/Hg కింద కూడా యూజ్ చేస్తాం. అది ఎలా వస్తుందో చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి మళ్ళీ ప్రెషర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనకి ప్రెషర్లో 2 రకాల ప్రెషర్స్ ఉంటాయి మెజర్మెంట్లో. అంటే వాల్యూ చెప్పేటప్పుడు మనం 2 రకాలుగా
చేద్దాం. ఒకటి వచ్చేసరికి అబ్సల్యూట్ ప్రెషర్, ఇంకోటి వచ్చేసరికి గేజ్ ప్రెషర్. ఓకే, గేజ్ ప్రెషర్ అని ఎప్పుడు అంటామంటే ఏదైనా డివైస్ యూజ్ చేసి మెజర్ చేస్తే దాన్ని గేజ్ ప్రెషర్ అంటాం. దాన్ని గేజ్, ఏదైనా గేజ్ అంటే మెజరింగ్ డివైస్ ని గేజ్ అంటాం. ప్రెషర్ మెజర్ చేస్తుంటే ప్రెషర్ గేజ్ అంటాం. ఓకే, సో దానిలో వచ్చే ప్రెషర్ ని మనం గేజ్ ప్రెషర్ అంటాం. అలా కాకుండా యాక్చువల్ వాల్యూ ఫ్రమ్ అబ్సల్యూట్ ప్రెషర్ తీసుకుంటే దాన్ని అబ్సల్యూట్ ప్రెషర్ అంటాం. ఇక్కడ మనం స్కేల్ అన్నమాట, ఇది ఈజీగా గుర్తుంచుకోవడానికి ఒక స్కేల్. సో ఇది అబ్సల్యూట్ జీరో. ఓకే, ఇది మన అబ్సల్యూట్ జీరో. దీని కింద నెగిటివ్ ప్రెషర్ ఉండదు అనమాట, దాన్ని అబ్సల్యూట్. ఎప్పుడైనా నెగిటివ్ ఉండపోతే దాన్ని అబ్సల్యూట్ జీరో అంటాం. టెంపరేచర్ అయినా సరే, ప్రెషర్ అయినా సరే. సో ఇక్కడ అబ్సల్యూట్ జీరో ప్రెషర్, ఇది రెఫరెన్స్ పాయింట్. నేను ఒక 2 పాయింట్లు తీసుకున్నా. ఓకే, ఇది ఒక పాయింట్, నెక్స్ట్ ఇది ఒక పాయింట్. సో ఇక్కడ నుంచి మెజర్ చేస్తే దాన్ని అబ్సల్యూట్ ప్రెషర్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఇక్కడ కూడా. ఓకే, ఈ రెండు కూడా అబ్సల్యూట్ ప్రెషర్. ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేసింది, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేసింది కూడా రెండు అబ్సల్యూట్ ప్రెషర్స్. ఓకే, సో మనకి ఒక అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనేది ఒకటి ఉంటుంది. మనకి అట్మాస్ఫియర్లో మన మీద ఎప్పుడు పైన ఉండే గ్యాసెస్, ఆక్సిజన్, నైట్రోజన్, డిఫరెంట్ గ్యాసెస్ ఉండే వెయిట్ అనేది మన భుజాల మీద యాక్ట్ అవుతూ ఉంటుంది. ఆ ప్రెషర్ని అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంట. దాన్ని చూసుకుంటే 0 నుంచి కొంత వాల్యూకి ఉంటుంది, దాన్ని అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంట. ఓకే, దాని వాల్యూ ఇది 1.01325 బార్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మన జీరోనే కాకుండా రెఫరెన్స్ పాయింట్ ఇంకోటి ఉంది, అట్మాస్ఫిరిక్ ప్రెషర్. ఓకే, దీని నుంచి కూడా మెజర్ చేయొచ్చు. ఏంటంటే మనకి గేజెస్ అనేవి జనరల్గా డిఫరెన్సే చెప్తాయి. అంటే యాక్చువల్గా ఎంత ఉండాలి, ఎంత ఉంది. సో యాక్చువల్గా అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఉండాలి, కానీ దానికన్నా ఎక్కువ ఎంత ఉంది, దానికన్నా తక్కువ ఎంత ఉంది, అదే చెప్తుంది గేజ్ ప్రెషర్ అని. సో ఆ డిఫరెన్సే మనకి గేజ్ ప్రెషర్. సపోజ్ ఎక్కువ ఉంది అనుకో, పాజిటివ్ గేజ్, నెగిటివ్ గేజ్. దానికి రావడానికి ఫార్ములాస్ ఈ రెండు. ఓకే, నెగిటివ్ ప్రెషర్ అయితే మైనస్ వస్తుంది, పాజిటివ్ ప్రెషర్ అయితే ప్లస్ వస్తుంది. ఓకే, మీకేంటంటే ఇది ఎలా వచ్చిందో అర్థమైతే దాని నుంచి ఫార్ములాలు ఈజీగా అర్థమవుతాయి. ఓకే, నెక్స్ట్ సో ఇవి యూనిట్స్, యూనిట్ కన్వర్షన్స్. నెక్స్ట్ ఎంఎం ఆఫ్ హెచ్జీ ఉంది కదా, అది చూద్దాం. సో జనరల్గా ఏదైనా ఫ్లూయిడ్ అంటే మనకి గ్యాస్ ఫ్లూయిడే, లిక్విడ్ ఫ్లూయిడ్ అనమాట. ఫ్లూయిడ్ ఏంటంటే వెయిట్ని బట్టి, హైట్ ఆఫ్ ద కాలమ్ని బట్టి కింద ప్రెషర్ మారిపోతూ ఉంటుంది. సపోజ్ మనకు ఒక ట్యాంక్ ఉంది అనుకుందాం, వాటర్ ట్యాంక్ అనుకుందాం. మనం గ్యాస్ చూడలేం కాబట్టి వాటర్ ట్యాంక్ ఇలా ఉంది అనుకుందాం. ఇక్కడ వరకే వాటర్ ఉంటే ఈ పాయింట్ దగ్గర సర్టెన్ ప్రెషర్ అప్లై అవుతూ ఉంటుంది. ఓకే, అప్పుడు ఒక ప్రెషర్ ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ వరకు ప్రెషర్ ఉంది, ఇక్కడ వరకు వాటర్ ఉన్నాయి అనుకుందాం, అప్పుడు ఇంకో ప్రెషర్ ఉంటుంది. జనరల్గా రెడ్ కలర్ ఎక్కువ ఉంటుందా, బ్లాక్ కలర్ ఎక్కువ ఉంటుందా? హైట్ ఎక్కువ ఉంది కాబట్టి, వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రెడ్ కలర్ది ఎక్కువ ఉంటుంది. సో మనం ఏం చెప్తున్నారంటే అందుకని ప్రెషర్ ఈస్ ప్రపోర్షనల్ టు హైట్. ఓకే, హైట్ పెరిగే కొద్ది ఫ్లూయిడ్ ఈ పాయింట్ దగ్గర ప్రెషర్ ప్రపోర్షనల్ అని చెప్తున్నారు. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ బట్టి మనకి రో జీ హెచ్ వస్తుంది. రో జీ అంటే స్పెసిఫిక్ వెయిట్ అన్నమాట, ఆర్ డెన్సిటీ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకే, సో మనకి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ని ఎలా చెప్తున్నారు అన్నాం? P atmospheric pressure is equal to (760) mm of Hg.
సో మీటర్స్లో మార్చుకుంటే దీన్నే 0.76 మీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ. సో ఇది ఏదైతే లిక్విడ్ ఉందో దాని యొక్క డెన్సిటీ వేయాలి. ఓకే, మెర్క్యూరీ డెన్సిటీ ఎంత అంటే 13,600 kg పర్ మీటర్ క్యూబ్. ఓకే, సో నాకు ఈ ప్రెషర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ హైట్ ఆఫ్ ద మెర్క్యూరీ కాలం వచ్చింది, హైట్ ఆఫ్ ద మెర్క్యూరీ వచ్చింది కాబట్టి దాని నుంచి కట్టచ్చు. డెన్సిటీ వచ్చేసరికి 13,600 ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.81 ఇంటూ హైట్ 7 మీటర్స్లో వేసుకోవాలి. సో 0.76 తీసుకుంటే క్యాల్కులేటర్ తీసుకోండి. 13,600 multiplied by 9.81 multiplied by 0.76 తీసుకుంటే ఎంత వచ్చింది? 101,396.16 యూనిట్స్ వచ్చేసరికి న్యూటన్స్. ఇక్కడ కేజీ, డెన్సిటీకి ఏమో కేజీ పర్ మీటర్ క్యూబ్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఏమో మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ హెచ్ వచ్చేసరికి మీటర్స్. దాని నుంచి కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే న్యూటన్ వస్తుంది. ఇది న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, సో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అంటే అప్రాక్సిమేట్లీ 0.01396 బార్. యాక్చువల్గా 760 రౌండ్ ఆఫ్ చేస్తే వచ్చింది, యాక్చువల్గా 756 ఎంత వస్తుందమ్మా? 756 mm ఆఫ్ హెచ్. ఓకే, అందుకనే మన అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎప్పుడైనా సరే 760 mm ఆఫ్ హెచ్జీ అని చేస్తాం. ఓకే, దీంతో ఆపుదాం వాళ్ళకి. నెక్స్ట్ క్లాస్లో మీరు సేమ్ ఇదే ఫార్ములా యూజ్ చేసి, నెక్స్ట్ క్లాస్ అంటే నెక్స్ట్ ట్యూస్డే ఉంది కదా మనకి, ఆ క్లాస్కి వచ్చారు ఇదే ఫార్ములా యూజ్ చేసి హైట్ ఆఫ్ వాటర్ కాలం కట్టండి. సపోజ్ వాటర్ అయితే హెచ్ ఎంత ఉంటుంది అంటే డెన్సిటీ ప్లేస్లో మనం వాటర్ డెన్సిటీ వేసుకుంటాం, హైట్ కడతాం. కట్టి చెప్పండి, మీకు అదే